ఆ మాత్రం చైతన్యం తీసుకురాని ఈ జ్ఞాన మదనం దేనికి అంటే పుస్తకాలు చదవద్దని నా ఉద్దేశం కాదు. ఆ పుస్తక పఠనము, ఉపన్యాసాలు వినటము ఎందుకు కొరగాకుండా పోతున్నదే అన్న తపన. ఆధ్యాత్మిక సాధన మనిషికి ఉపశాంతిని ఇవ్వగలగాలి, స్వాంతన కలుగజేయాలి. అతని చుట్టుకున్న సమస్యల నుండి ఏదో విధంగా బయటపడేయగలగాలి. అతన్ని మానసికంగా ఉన్నతుడిని చెయ్యాలి. ఈ సమస్యల గురించి మరోసారి చెబుతున్నాను. నిర్దాక్షిణ్యంగా, నిరవధికంగా పట్టి పీడిస్తున్న సమస్యల నుండి కొంతైనా విముక్తి కలగకపోతే ఆధ్యాత్మికత మీద, భక్తి మీద మనస్సు లగ్నం చేయడం ఎలా? ఈ సంఘర్షణలో ఉండగా మెడిటేషన్ అంటూ ఉంటారే, దానివైపు ఆకర్షింపబడ్డాను. మహర్షి మహేష్ యోగి గారి భావాతీత ధ్యానం, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారి, మాస్టర్ సివివి ఇవన్నీ నాలో ఆసక్తి కలిగించాయి. వీటిలో ఏది నా తత్వానికి సరిపోతుంది అని బాగా ఆలోచించుకొని మహేష్ యోగి గారి భావాతీత ధ్యానాన్ని ఎన్నుకున్నాను. ఎందుకంటే పతంజలి సూత్రాలు ఆ ఏకాగ్రత సాధించడం, శరీరంలో అదృశ్య రూపంలో ఉన్న చక్రాల నుండి శక్తి తీసుకోవడం అసాధ్యమనిపించింది. ఈ భావాతీత ధ్యానంలో ఏకాగ్రత అవసరం లేదు, కఠినమైన నిబంధనలు లేవు. మనస్సుని బంధించకుండా స్వేచ్ఛగా వదిలేయడం అంటే రిలాక్సేషన్. దాని గురించి కొంత చదివి రిలాక్సేషన్, కాంటెంప్లేషన్, కాన్సంట్రేషన్ వీటి గురించి నా శక్తి మేరకు తెలుసుకొని గురువు ద్వారా ఉపదేశం పొంది చాలా శ్రద్ధగా చేయసాగాను. 1 కాదు 2 కాదు 10 ఏళ్ళు చేశాను. దాని గురించి ఉపన్యాసాలు ఇచ్చాను. నా ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో దాని మీద ఆసక్తి కలిగించడానికి ప్రయత్నించాను. రోజులు గడిచిపోతున్నాయి. నాలో ఏ మార్పు రావడం లేదు. ఎదురు చూసిన ఫలితాలు అందడం లేదు. మళ్ళీ చెబుతున్నాను, ఇది నాలోని లోపం కావచ్చు. నేను ఏ ప్రక్రియను విమర్శించటం లేదు. దయముంచి నన్నలా అపార్థం చేసుకోవద్దు. నా అనుభవాలు, అన్వేషణ వీటి గురించి మాత్రమే వివరిస్తున్నాను. నాకే తృప్తి కలగడం లేదు, ఉపశాంతి దొరకడం లేదు. మొదట్లో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానన్న నిర్ధారణకు వచ్చేశాను. జీవితంలో ఎన్నో పరిచయాలు అవుతూ ఉంటాయి. నేను ఈ అయోమయావస్థలో ఉండగా మాస్టర్ సివివి యోగం చేస్తున్న కొందరు ముఖ్యులతో పరిచయం కలిగింది. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారితో కూడా కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఏదో కావాలి, నా అన్వేషణ ఫలించాలి. దేవుడొక్కడే అని తెలుసు, కానీ సరైన మార్గం ఎన్నుకోగలగాలి. ఆత్మవంచన చేసుకోవడం కాకుండా ఆత్మజ్యోతిని వెలిగించే దారి వెతుక్కోగలగాలి. అలాంటి దివ్యశక్తి మనకు సందర్శనం ఇవ్వాలి. ఇక్కడ కూడా నాకేం శాంతి, పరిష్కారము లభించలేదు. మనస్సు విధాల పరిభ్రమిస్తుంది. ఊరట కలగకపోగా అశాంతి ఎక్కువైపోతుంది. జీవితంలో అంటే నా వైద్య వృత్తిలో, సాహిత్య రంగంలో అనేక ఎగుడు దిగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఆటుపోటులు ఎదుర్కొంటూ ఉన్నాను. ఆధునిక ధోరణులు వల్ల విపరీతమైన పోటీ ఏర్పడింది. దానికి తోడు నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల, బహుశా శక్తికి మించి పనులు చేయడం వల్ల సంవత్సరాల తరబడి శ్రమించి సంపాదించిన లక్షల రూపాయలు ఆస్తి పోగొట్టుకొని జీరో స్థితికి వచ్చేయడం. అసలు ఆ దెబ్బలకు, కుటుంబరీత్యా కూడా నేను ఎదుర్కొన్న ఒత్తిడులకు నామరూపాలు లేకుండా నశించిపోయేవాడిని. కానీ నేను మొదటి నుంచి పోరాట పటిమ ప్రదర్శించే తత్వం గలవాడిని. జీవితంలో ఎలాంటి విషమస్థితి ఏర్పడినా ఓడిపోకూడదన్న పట్టుదల. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణ స్నేహితులని చెప్పుకుని నేను గర్వించిన వ్యక్తులు, అంతకు మిన్నగా బంధువులు నన్ను చేసిన గేలి, మనసును చంపుకొని సాయం అడిగితే శక్తి ఉండి చేయకపోగా చూపిన నిరాదరణ అనుక్షణం కృంగదీస్తూ, అంతలోనే ఎలాగైనా పైకి లేవాలనే కసి, మానవ శక్తి సరిపోవడం లేదు, దైవ సహాయం లభించడం లేదు. ఏం చెయ్యాలి? అసలు పరిస్థితులు కలిసి రావటం అంటే ఏమిటి? కొంతమంది ఎంతో నిజాయితీతో శ్రమిస్తున్నా, టాలెంట్ ఉన్నా పైకి రాలేకపోతున్నారు. కొంతమంది అడ్డుదారులు తొక్కి ఎలా తేలిగ్గా పైకి రాగలుగుతున్నారు. మళ్ళీ ప్రాత ప్రశ్నలే, డొంక తిరుగుడు సమాధానాలు తప్ప సరైన జవాబు రావటం లేదు.